యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేనేత యాత్రను చేపట్టారు. పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో చేనేత వృత్తిదారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. చేనేత యాత్రలో భాగంగా చేనేత వృత్తిదారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికలలో తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు ఉడుగు వెంకటేష్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ రమణుగోని శంకర్ పాల్గొన్నారు. జై నేతన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా చేనేత యాత్ర ఉదయం పోచంపల్లి, తర్వాత కోయలగూడెం, ఆ తర్వాత ఇప్పుడు చౌటుప్పల్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ పైన కూడా నేతన్నల కోసం తీరని బాధ. హామీలు ఎన్నో, హామీలు కుప్పలుగా ఉన్నాయి, అమలు మాత్రం అంతంత మాత్రమే ఉంది. ఈరోజు చేనేత వృత్తి మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది. చేనేత వృత్తి మన భారతదేశానికి అత్యధికంగా ఫారెన్ రెవెన్యూ ఇచ్చే వృత్తి. కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు బడ్జెట్ లేదు, సొసైటీ ఎన్నికలు లేవు, ముందే చెప్పారు. టెస్కో ద్వారా కొనిపించేది బంద్ చేసేది. వేలాది కొద్ది మొగ్గాలుంటే వాళ్ళకి జియో ట్యాగింగ్ అనే పేరుతోని కుదించి కొద్ది మొగ్గాలే ఉదయాన్ని చేసే నేతన్న బీమా అన్నారు, అది వదిలిపోయి, అది కూడా ఎన్నికల ముందే చెప్పారు. టెస్కో ద్వారా కొనిపించేది బంద్ చేసేది. వేలాది కొద్ది మొగ్గాలుంటే వాళ్ళకి జియో ట్యాగింగ్ అనే పేరుతోని కుదించి కొద్ది మొగ్గాలే ఉదయాన్ని చేసే ప్రయత్నం చేశారు.